హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను చాలా హెల్దీ వంటలు పెడుతున్నానండి. కాస్త చూడండి, చూసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఏమైనా రెక్టిఫై చేసుకోవాలో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీకైతే ముందు కల్పిస్తున్నాయి కదండి. సో ఇవైతే మల్టీగ్రెయిన్ పిండిలండి. సో నేను వీటితో అట్టు వేస్తున్నాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాము. నేను కాస్త ఈ స్పూన్తో తీసుకున్నానండి, అన్ని క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీ. సో ఈ స్పూన్తో ఒక జొన్న పిండి తీసుకున్నాను, బియ్యం పిండి, గోధుమ పిండి, రాగి పిండి అండి ఇది. అండ్ ఇది కాస్త బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో ఇవన్నిటితో ఇప్పుడైతే అట్టు వేసుకుందాము. సో ఇందులో కావాల్సినవి కాస్త సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, చిన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి తీసుకున్నాను. నేను ఒకటే మిర్చి తీసుకున్నాను. సో నేను కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకుంటున్నానండి. సో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా తీసుకోండి. మేమైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము. సో నేనైతే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. కాస్త చిటికడు పసుపు వేసుకుంటున్నాను. సో ఒక జస్ట్ హాఫ్ స్పూన్ వరకు నేనైతే కారపొడి తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి. సో ఇవన్నీ కాస్త ఈ బౌల్లో వేసేసుకొని కాస్త అన్నీ చక్కగా కలిపేసుకుందాము ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. బౌల్లో వేసేసుకొని కాస్త పల్చగా కలుపుకోవాలి. మరీ తిక్కగా ఉండదు, మరీ పల్చగా ఉండదు. మ్యాక్సిమం పల్చగానే ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే అన్నీ ఫస్ట్ అయితే ఈ పిండిలన్నీ బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కాస్త ఫస్ట్ కలపండి. కలిపిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యాక వాటర్ అనేది వేసేసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఇలా సమానంగా అన్నీ ఈవెన్గా నేనైతే అన్నీ కలిపేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ క్వాంటిటీ వేసేద్దాము. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇంత పల్చగా ఉంటేనే అట్టు అనేది మంచిగా వస్తుందండి. సో అట్టు వేసేటప్పుడు హోల్స్ ఉండాలి. హోల్స్ ఉంటేనే అట్టు చక్కగా ఉడుకుతుందండి, అట్టు మంచిగా వస్తుంది. సో దోశ వేరు, అట్టు వేరు అండి. అట్టుకి హోల్స్ ఉంటేనే దానికి అందం, టేస్ట్ కూడా వస్తుంది. సో చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి. కరివేపాకు చూడండి, జీలకర్ర చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, ఆనియన్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఒక ప్యాన్ యూజ్ చేసి అట్టు వేస్తున్నానండి. ఆ ప్యాన్ పేరేంటో మీరు చూసి కాస్త కామెంట్ చేయండి. నేను ఆ ప్యాన్ పైన చాలాసార్లు చూపించాను మీకు వీడియోస్లో, చాలా వీడియోస్లో ఆ ప్యాన్ చూపించాను. ఆ ప్యాన్ పేరేంటో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఈ ప్యాన్ పైన అయితే నేను ఇప్పుడు అట్టు వేస్తున్నాను. సో మ్యాక్సిమం హీట్ ఉండాలండి. మ్యాక్సిమం ప్యాన్ హాట్ అయిన తర్వాతనే మనం ఇది వేసేసుకుంటే అట్టు అనేది చక్కగా వస్తుంది. కంప్లీట్గా ఇట్లా హోల్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయి. సో మీరు ఫస్ట్ కాల్సే మీరు కాస్త ఆయిల్తో ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఆయిల్లెస్ తవా అండి. ఈ తవ పైన నేను చాలా చూపించాను. ఈ తవ పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్యాన్ వేడైందండి. ఇప్పుడు మనం అట్టు వేసేసుకొని లిడ్తో క్లోజ్ చేద్దాము. ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. చూడండి, ఇలాగైతే అట్టు వేసుకోవాలి. కాస్త కావాల్సిన మన ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇలా హోల్స్ అయితే రావాలండి. ఇంకా చాలా మట్టుకు హోల్స్ వస్తాయి, చాలా మట్టుకు రావాలి. కాస్త పల్చగా చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే లిడ్తో క్లోజ్ చేద్దాము. కాస్త కుక్ అవ్వనిద్దాం ఇది. చూడండి, వన్ సైడ్ రోస్ట్ అయ్యాక నేను తిప్పి వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయిందో. చూడండి, మీరు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీ వేసేసుకొని హెల్దీ ఫుడ్ తినే హెల్దీ ఉండండి. సో కామెంట్ బాక్స్లో మాత్రం ఈ రెసిపీ గురించి అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చేసేసుకోండి. ఇప్పటివరకు అయితే 49 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా కాస్త చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.